దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకై దేవుని పాదముల చెంత కూడి ఉన్నాం. దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి ఏది శాశ్వతము. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము శాశ్వతమైనది ఏది. శాశ్వతము అంటే స్థిరముగా ఉండేవి అని అర్థం. స్థిరమైనవి, నిరంతరము నిలిచి ఉన్నవి, మారనివి, మార్పు లేనివి అని అర్థం. ఉదాహరణకు మన ఇంట్లో ఏదైనా ఒక ఫ్యాన్ను ఫిట్ చేసుకున్నాం అనుకుందాం, ఇంటంతటికి గాలి రావడానికని ఒక ఫ్యాను. అది పాడైపోయింది అని అంటే మార్చేస్తాం. ఒకవేళ రిపేర్ చేయడానికి వెళ్తాం, ఆయన దీనివల్ల ఏ పెద్ద ఉపయోగం లేదు సార్, ఈ రిపేర్ కన్నా మీకు కొత్త ఫ్యాన్ వస్తుంది అని అన్నాడు అనుకోండి. కొత్త ఫ్యాన్ వచ్చినా పర్లేదులే, దీన్నే రిపేర్ చేయి, ఒక 1000 రూపాయలైనా అననం. దీన్ని రిపేర్ చేసుకొని అంత డబ్బులు పెట్టడం కన్నా కొత్త తీసుకుందాం అనుకుంటాం, మార్చేస్తాం. అలాగే సంవత్సరానికి మన వస్త్రాలు కావచ్చు, కనీసం కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇంటికి రంగులు మార్చుకుంటాం. ఇలాగ మార్చుకునే ఉన్నాయి. ఇప్పుడు నేను మార్చుకునే దాని గురించి మాట్లాడడంలా, శాశ్వతములైనవి మాట్లాడుతున్నాను. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ఈరోజు మనం ఎక్కడ చదువుతున్న శాశ్వతము అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. సరైన ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. చాలు ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతకరమైన మాట ఇది. ఏంటి అంటే, దేవుడు చేసే పనులన్నీ కూడా ఎలాగుంటాయట? శాశ్వతములు, టెంపరవరీ కాదు. అప్పుడప్పుడు మనం కొంత అలాగ ఊరు బయట వెళ్తూ ఉన్నప్పుడు పనులు చేయడానికని ఎవరైనా వచ్చినప్పుడు టెంపరవరీ బిల్డింగ్స్ కొన్ని వేసుకుంటారు. అంటే చుట్టూ గోడలు కట్టి పగడ్బందీగా ఏం చేయరు, ఏదో ఒక పరదా వేసేసుకొని టెంపరవరీగా, కొంచెం ఆ ఫెనాయిల్ అమ్మేవాళ్ళు లేకపోతే పనులు చేసుకోవడానికి వచ్చిన కొంతమంది అక్కడక్కడ రేకులు వేసుకొని టెంపరవరీ బిల్డింగ్స్. కారణం ఏంటంటే, ఇక్కడ తీసి ఇంకో చోటుకైనా వేసుకోవచ్చు, మళ్ళీ ఉపయోగపడేటట్టుగా సర్దుకోవడానికి. కానీ దేవుడు చేసే పనులు అలాంటివి కాదు. ఆయన చేసిన ప్రతి పని కూడా శాశ్వతమైనది. ఈ రోజు వరకు ఆయన చేసిన పనులలో మార్పులు లేవు, మనం చెడగొట్టుకోవడం తప్ప. ఆయన సూర్యుని, చంద్రుని లేదా భూమిని, ఆకాశాన్ని కలుగ చేసినప్పుడు, ఈ సంవత్సరం మనం 24వ సంవత్సరంలో అధికమైన ఎండలు వస్తే, దాదాపు ఇలాంటి ఎండలు 15 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాయంట. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఆ సూర్యుని కింద ఉన్నటువంటి ఓజోన్ పొర అనబడేటటువంటి పొర కాలుష్యం వల్ల చినిగిపోయిందంట. చూడండి, ఇంకా దానికి పోయి ఎవరు కుట్టేసి వస్తారు? అంటే కాలుష్యం అంటే పొగ ఎక్కువైపోతుంది. నివారణ చేసే వాళ్ళకన్నా అన్నిటినీ కూడా పాడు చేసే వాళ్ళే ఎక్కువైపోయారు. ఒకప్పుడు చెట్లు పుష్కలంగా ఉంటే అవి గాలిని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ మనకు మంచి గాలిని ఇచ్చేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్లను కొట్టేయడం, పొలాలన్నింటినీ దున్నేయడం, ఇండ్ల స్థలాలుగా చేసేయడం. సో ఆ కాలుష్యం అనేటటువంటిది, అంటే ఆ చెడ్డ గాలిని లేకపోతే ఆ చెడ్డ వాటిని తీసుకొని మంచి ఇచ్చేటటువంటి చెట్లు లేకోకుండా అంతరించిపోతూ ఉంటే, ఆ నియంత్రణ లేకపోవడం వల్ల
ఆ సూర్యరశ్మి డైరెక్ట్గా భూమి మీదకి రాకుండా మధ్యలో ఉన్నటువంటి ఆ ఓజోన్ పొర అనబడే పొర కూడా ఈ కాలుష్యం చేత పాడైపోయిందట. అయినప్పటికీ దేవుడు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రములు ఎలాంటివి? శాశ్వతములైనవి. ఇంట్లో మనం కొనే బల్బుకు వారంటీ ఉంది. సంవత్సరం అంటారు, 2 సంవత్సరాలు అంటారు. తర్వాత ఒకవేళ అది 5 ఏళ్ళు పనిచేయచ్చు, 10 ఏళ్ళు పనిచేయచ్చు. తర్వాత ఏమో దాన్ని ఏం చేయాలి? మార్చేయాలి. ఇలాగ గ్యారంటీ అన్నది ప్రతిదీ మార్చేటటువంటి పరిస్థితి. కానీ దేవుడు చేశాడు చూడండి, అవి శాశ్వతములు. ఏవి శాశ్వతములో మనం ధ్యానం చేయక ముందుగా ఏది శాశ్వతం కాదో కూడా మనం తెలుసుకోవాలి. అంతే కదండి. పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా, అది కూడా ఆలోచన చేస్తే జ్ఞాని దగ్గర సొలొమోను దగ్గరికి వెళ్దాం. సొలొమోను అడిగాను నేను, ఏమయ్యా శాశ్వతము కానిదేది? 27వ అధ్యాయము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనము. ధనము శాశ్వతము కాదు. ధనము శాశ్వతము కాదు. చాలు వినండి సహోదరులారా, సహోదరి, దేవుని ప్రియబిడ్డలారా, దేవుని పనులన్నీ శాశ్వతమైనవి. శాశ్వతము కానిదేదో కూడా దేవుడు మాట్లాడాడు వేద గ్రంథంలో. ఏది శాశ్వతం కాదట? ధనము శాశ్వతము కాదు. అది మనందరికీ తెలుసు. అయినా ప్రాకులాట దేనికోసం? ధనం కోసం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బిలాము అనబడే ఒక ప్రవక్త. బాలాకు అనబడే రాజు దగ్గరికి ఆయనకు తెలుసు శాశ్వతము కాదు అని. దాని కొరకై పరుగులెత్తి శాపాన్ని తెచ్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కష్టపడకుండా వచ్చేటటువంటిది ఏ ధనమైనా అది శాశ్వతము కాదు. దేవుడు ధనం వద్దంటాడా? కావాలి. భూమి మీద బ్రతకడానికి ధనం కావాలి. పిల్లల చదువుకు డబ్బులు కావాలి. కుటుంబ పోషణకు డబ్బులు కావాలి. లేదా మనమంటూ స్థిరంగా బ్రతకడానికి కొన్ని వనరులు, వసతులు సమకూర్చుకోవడానికి ధనము కావాలి. బైబిల్ గ్రంథములో దేవుడే చెప్పాడు, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశాను అని అన్నాడు. డబ్బులు కావాలి, కానీ ఫ్రీగా వస్తున్నాయి చూడండి. అంటే సులభతరంగా, దాన్ని ఈజీ మనీ అంటారు. ఇప్పుడు జంట నగరాలన్నీ లేదా పెద్ద పెద్ద నగరాలన్నీ ఈజీ మనీ సంపాదించడమే నేర్చుకుంటున్నాయి. మీకు తెలుసు, వార్తలు చూస్తుంటారు కాబట్టి. అంటే మీరు వార్తలు చూడరేమో, చెత్తా చెదారం చూస్తారేమో నాకు తెలియదు. హైదరాబాద్ అనబడేటటువంటి మహానగరంలో ఇప్పుడు ఉన్న యాప్లు ఎన్నో ఉన్నాయి కదండి. యాప్లు మనకు ఫోన్లో చాలా యాప్లు ఉన్నాయి. షేర్ చాట్ కావచ్చు, మోజో కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ యాప్సే. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునే యాప్. అలాగే కొన్ని యాప్స్ వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రదేశాల్లో కొన్ని యాప్లు ప్రారంభించారు. డేటింగ్ యాప్ అని. పెళ్ళేం చేసుకోవాల్సిన అవసరంలా, కాపురాలు చేయాల్సిన అవసరంలా. నీకు నేను, నాకు నువ్వు నచ్చితే ఫోన్లో చూసుకున్న తర్వాత మనం కలిసి ఎక్కడైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నేను నీ వెంట వస్తున్నానంటే నాకు కావలసిన ఖర్చులు అన్నీ నువ్వే పెట్టాలి. ఇలాంటి యాప్ చేత హైదరాబాద్ మహానగరంలో విచ్చలవిడి మోసాలు జరుగుతున్నాయి. ఎంత అనంటే, ఎవడో ఒకడు ఈ యాప్ దగ్గరకు వస్తాడు, డౌన్లోడ్ చేసుకుంటారు. ఎవరితోనో ఒకరితో అందులో ఫోటోలు ఉంటాయి, యాడ్ చేస్తారు, చాటింగ్ చేస్తారు, తర్వాత వెళ్ళేస్తారు, వాళ్ళతో కలిసాలనుకుంటారు. ఎన్ని వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టేసుకుంటారు. అంటే చాలా తెలివిగా, స్త్రీలు సైతం చాలా తెలివిగా. ఎందుకంటే వారి సొంతము కాకతలకనే వారి నుంచి వీరికి కావలసిన సొమ్మును సొంతం చేసుకునే పరిస్థితి. దేనికోసం? డబ్బు కోసం. ఇంకా నేను ఇది వరకు మీకు చాలా చెప్పాను. ఈ ఈజీ మనీ అని చెప్పేసి చాలామంది సునాయాసంగా డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు అని చెప్పి ఏవేవి దానిల మీదనో ఇన్వెస్ట్ చేసి పాడైపోయేవారు. మీకు తెలుసా, గడిచిన దినాల్లో రాజకీయ పరంగా ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది. అభిమానాలు ఉండొచ్చు, అభిమానాలు ఉండొద్దని నేను అనను. అభిమానం అనేది వ్యక్తిగతం. ఒక వ్యక్తిని అభిమానించామంటే ఎందుకు అభిమానిస్తామో తెలియదు, అంతే. ఇక గుండె నిండా నింపేసుకుంటాం. కానీ ఈజీగా డబ్బులు ఎలాగో తెలుసా?
వీళ్ళు ఏదో ఆ ఈవీఎంలోకి పోయి లోపల తొంగి చూసి వచ్చినట్లుగా కోట్ల బెట్టింగ్ జరిగింది. ఒక్క రాత్రిలోనే కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నానికే లక్షాధికారులం కావచ్చు అని చెప్పి, పలాని పార్టీ గెలుస్తుంది, మేము 1,00,000 ఇస్తామంటే మేము 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని ఈజీ మనీ కోసం చాలా మంది తమకున్న ఇల్లులు, పొలాలు, భూములు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేనికోసం? ఈజీగా డబ్బు సంపాదించాలని. ధనం ఈజీగా. దానికి మట్కాకు జూదానికి పెద్ద తేడా లేదు ప్రియులారా. అందుకే చూడండి, చాలా మంది ఈజీగా రూపాయికి ఎంతో వస్తుందని మట్కా. ఎవడండి బాగుపడ్డవాడు? నాకు తెలిసి ధనమును నమ్ముకున్నవాడు ఎవడు బాగుపడడు. దేవుని నమ్ముకున్నవాడు మాత్రం తప్పనిసరిగా బాగుపడతాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, శాశ్వతము కాని దాని కొరకు ప్రాకులాడగాకండి. అవును ప్రియులారా, అందుకే బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, అద్భుతకరమైన మాట. ధనం వెంట మనం పరిగెత్తాల్సిన పనిలే, దేవునే మన కాపరిగా పెట్టుకోగలిగామంటే 23వ కీర్తన 6వ వచనంలో అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి, నేను దాని వెంట పోవాల్సిన అవసరంలా. నిజం ప్రియులారా, ఒకప్పుడు ఈ లోక సంబంధమైన అన్ని వ్యాపకాల్లో నేను చూసిన వ్యక్తిని. మేము చదువుకున్న ప్రదేశం మదనపల్లి నుంచి గుత్తికి వెళ్ళాం. గుత్తి ప్రాంతము మటకాకు ప్రసిద్ధిగాంచింది. మేమున్న ఆ ప్రాంతంలో మేము చదువుకునేటప్పుడు మా సీనియర్స్ అన్నలు ఏం చేసేవాళ్ళంటే, అంత సోపును కూడా మేము మటక ఆడేవాళ్ళు. హాస్టల్లో సోప్ ఫ్రీగా ఇస్తారనమాట. సబ్బు స్నానం చేయండి అని ఇస్తే ఇవి అమ్ముకునేవాళ్ళు. రూపాయి వేస్తే వస్తుందని, ఇంత వస్తుందని. చివరికి నెలంతా ఎవడో ఒకడు వాడిన గబ్బు సబ్బు వాడుకుంటా ఉండాలి వీడు. ఎందుకు? ఆశ, దురాశ. ప్రభునందు ప్రియులారా, ఇన్నేళ్ల పరిచర్యలోనండి ఏ వ్యక్తి దగ్గరికి వచ్చి మీరు ఇంత ఇస్తే దేవుడు మీకు ఇంత ఇస్తాడు, మీరు నాకు ఇయ్యండి అని చేయి చాచిన దాఖలాలు లేవు, ఉండవు కూడా. కారణం ఏంటంటే, నన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు దేవుడే. ఎవరిని ప్రేరేపిస్తాడు ఆయన పరిచర్య కొరకు? అవి వాళ్ళు ఇస్తే తీసుకుంటాను తప్ప, దగ్గరికి వెళ్ళి చూడు బ్రదర్, నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాను, నువ్వు దశంభాగం ఇవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా నువ్వు ఒరిజినల్ ఇవ్వాల్సిందే కదా అని వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని సంధించి మాట్లాడాలా? ఎవడైనా చెప్పొచ్చు మీరు ఇక్కడ కూడా వాక్యం వినేవాళ్ళు. మా ఇంటికి వచ్చావు కదన్నా, ఇంత డబ్బులు అని అడిగావు కదన్నా సంపాదిస్తే అని వాక్యం చెప్పింది చెప్తూ వెళ్ళిపోతాను, కానీ ఇంత ఇస్తే మీకు ఇంత నాకు ఇయ్యండి అని ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇంక రెండో విషయం, పరిపూర్ణంగా సేవలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, ఈ ధనం మీద వ్యామోహం కన్నా దేవుని మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నప్పుడు ఆయన కావాల్సిన అన్ని ఇస్తూనే ఉంటాడు. ఇక్కడ అన్నాడు, ధనము ఏమంట? శాశ్వతము కాదు. శాశ్వతము కాని దాన్ని పట్టుకొని బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్ని తెంచేసుకుంటున్నారు ప్రియులారా. ఈరోజు ఎందుకు బంధం, ఎందుకు స్నేహం, ఎందుకు కుటుంబం విచ్ఛిన్నాలైపోతున్నాయంటే, టార్గెట్ ఇస్ మనీ, డబ్బులు కావాలంతే. ప్రేమలొద్దు, ఆప్యాయతలొద్దు, డబ్బు 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 డబ్బు. కొంతమంది భార్యలు కూడా ఎలాగ తయారైపోయారంటే, నువ్వేం చేస్తావేమో తెలదు, సాయంత్రానికి డబ్బులు నా చేతికి ఇవ్వాలి. అవునండి, ఇక్కడే మేము చూసాం, ఎక్కడో కాదు, ఇదే స్థానిక సంఘంలో దేవుని వాక్యం వింటూ సాయంత్రం అయ్యేసరికి ఒక కొడుకు మాట్లాడుతున్నాడు, ఈరోజు నేను చేసిన పని డబ్బులు తీసుకుని వెళ్ళి నా భార్యకి. అదేంటి? తాళాలు అక్కడున్నాయి, జీవితమే ఇక్కడుంది. ఎంత డబ్బు 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 డబ్బు. ఏది శాశ్వతమో దేవుని వాక్యం చెప్పింది, అవి గనక మనం చేయగలిగాము అంటే మనకు కావలసిన ప్రతి ఈవులను దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. మొదటిది శాశ్వతమైనది ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. అందరం ఒకసారి ఈ మాటను చదువుదాం. 27వ వచనం, 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము చాలు. మొదటిది ప్రియులారా, దేవుని నమ్మిన వారికి ఏది శాశ్వతము అంటే దేవుడే శాశ్వతము. గుర్తుపెట్టుకోండి, అక్కడ అదే అన్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు
నివాస స్థలము. ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. ఈ లోకములో దేవుని నమ్మి బ్రతికే వారికి దేవుడే శాశ్వతుడు, దేవుడే శాశ్వతము. అంటే ఇంకా లోకంలో మేము ఏం చేద్దామన్నా, నా వర్షన్ మీరు అర్థం చేసుకోండి, నేను మాట్లాడే ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. అన్నిటికన్నా స్థిరమైనది దేవుడు. దేవుడు. ఇక లోకములో ఏవి ఉన్నా అవన్నీ టెంపరవరీ. భార్యాభర్తల దాంపత్యం శాశ్వతం కాదు. శాశ్వతమా? కాదు. ఎట్లా శాశ్వతం? భర్త చచ్చిపోయాడు, ఇంకెవరితో కాపురం చేయాలేమో మరి. భార్య చనిపోయింది, ఎవరితో కాపురం చేయాలి? టెంపరవరీనే ఇవన్నీ. అంటే ఒక జీవించే జీవితంలో ఒక 20 ఏళ్లకు దంపతులుగా జతపరచబడ్డాము అంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలములో కొంతవరకు. అందుకే మన పాటలు ఒక మంచి పాట పాడతాం మనం. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము అని చెబుతూ ఉన్నప్పుడు ఏ ప్రేమైనా ఏ బంధాలైనా అవి కొంతవరకే, లిమిట్ వరకే. కానీ దేవుడు అలా కాదు ప్రియులారా. ఈ లోకంలో మనం ఒంటరైనా ఆయన తోడుగా ఉంటాడు. మన పిల్లలు మనల్ని వదిలేసినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన కుటుంబాలు మనల్ని దూరం చేయాలనుకున్నా ఆయన మాత్రం దగ్గరగానే ఉంటాడు. అందుకే ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆ దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు అని మనం చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం దేవుడు అనే మాట మాట్లాడుతూ వచ్చాడు. చూడండి ఏమన్నాడు 28వ. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలు ప్రియులారా, దేవుడు శాశ్వతుడైన దేవుడు మనల్ని ఎలా సంపాదించుకున్నాడు? స్వరక్తమిచ్చి. మీరు భార్యను ఎలాగ సంపాదించుకున్నారు అని అంటే, ఆమె నాకు ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుందండి అని చెప్తాం మనం. లేదా మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామండి అని చెప్తాం మనం. ఏ వ్యక్తి గురించి మాట్లాడినా కూడా అటువైపునున్న వ్యక్తులు ఇటువైపు మనం కావాలి అనుకున్నప్పుడు ఏదో సొంతం చేసుకున్నారు. ఉదాహరణకు కట్నమే ఇచ్చారో, ప్రేమనే పంచారో, ఏదో వాటెవర్. మీ పిల్లలంటే ఎందుకండి మీకు మమకారం అంటే, పేగు తెంచుకుని పుట్టామండి, రక్తం పంచామండి అని తల్లి తండ్రి మాట్లాడచ్చు. మరి పంచింటే జీవితాంతం ఉండరే తోడు. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు కాబట్టి శాశ్వతుడైన దేవుడు అనునిత్యము నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. అందుకే నీకు బాధ వచ్చి ఆయన సన్నిధానికి వచ్చావనుకో, నెమ్మదితో బయటికి పంపిస్తాడు, ఆదరించి పంపిస్తాడు, ఓదార్చి పంపిస్తాడు, ధైర్యపరిచి పంపిస్తాడు. ఆయన శాశ్వతుడు. ఈ లోకంలో అన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేట్ అంటే ముగించబడే తరుణం ఒకటి ఉంది. ఎవ్వరు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బ్రతికినంత కాలం తర్వాత మనకంటూ ఎక్స్పైరీ డేట్ ఉంది. అందుకే ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళని చూడండి, వాళ్ళు పుట్టిన డేట్ వేస్తారు, ఎక్స్పైరీ డేట్ వేస్తారు. మీరు ఒక మందుల షాప్కి వెళ్ళి ఒక టానిక్, ఒక టాబ్లెట్ కొన్నారనుకోండి, అది ఎప్పుడు తయారైందో వేస్తారు, ఎంతవరకు పనిచేస్తుందో కూడా ముందే వేసింటారు దాని మీద. మానవ జీవితం కూడా అంతే. నువ్వు తయారైన రోజు ఉంది, ముగించబడే రోజు ఉంది, కానీ నిరంతరము ఉండేవాడు మాత్రం ఎవరు? దేవుడు. ఆ దేవునికి సాటి అయినది, ఆ దేవునితో పోటీగా ఉన్నది లోకంలో ఏది లేదు ప్రియులారా. పేతురు ఒక సందర్భంలో పొరపాటు పడ్డాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఒక చిన్న పొరపాటు పడి మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు మాట్లాడాడు, నోరు మోయి అని చెప్పాడు. చూద్దాం 4వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. చాలు ప్రియులారా. ఎవరండి ఈయన? పేతురు. యేసు ప్రభుల వారు తన జీవితంలో
ప్రతి పగలు దేవాలయంలో ప్రకటించేవాడు సువార్త, రాత్రి ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు. ఆ ఏకాంత ప్రార్థనకు హృదయానికి దగ్గరగా ఉన్న 3 శిష్యులను ఎప్పుడూ పిలుచుకుపోయేవాడు. పేతురు, యోహాను, యాకోబు అనబడేవాళ్ళను. వీళ్ళను అంత దూరంలో పెట్టి మీరు అక్కడ ఉండండి అని ఈయన వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడు. ఒక దినాన అలాగే కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభుల వారు రూపాంతరం పొందారు. మీరు 2-3 వచనాలు చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రములు వెలుగు వలె దగదగలాడుతూ ఉన్నాయి. పేతురు ఒక్కడు చూశాడు. చూసి ఎవరు అని చూస్తే యేసు ప్రభుల వారితో మోషే, ఏలియా మాట్లాడుతున్న దర్శనాన్ని ఈయన చూశాడు. చూసి వెంటనే యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది. ఎందుకంటే ఈ స్థలమును మోకరించినప్పుడు మోషే, ఏలియాలు వచ్చి నీకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఇక్కడ నువ్వు ఉంటే నీకు ఒక చర్చి, మోషే గారికి ఒక చర్చి, ఏలియా గారికి ఒక చర్చి, 3 చర్చెస్ కడతా, 3 పర్ణశాలలు కడతా అని అడిగాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మీరు చూడాలి 5వ వచనం. 5వ వచనాన్ని మనం చూద్దాం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 6వ వచనం. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. చాలు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటి? యేసు ప్రభుల వారితో మోషే, ఏలియా సమానం అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవునికి సాటి అయిన వారు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాటి అయిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆయనతో సాటి ఏదైనా చేయాలని అనుకుంటే 6వ వచనాన్ని మనం చూసాం. 3 ఏమయ్యారు? బోర్లబడ్డారు. దేవునికి సాటిగా మనము దేనిని చేసినా బోర్లపడాల్సిందే. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆయనకు ఆయనే సాటి, ఆయన శాశ్వతుడైన దేవుడు. ఈరోజు మనకు ఈ లోకములో ఉన్నటువంటి దినాల్లో ఏది వాడుకున్నా, ఏది ఎంత ఎంజాయ్ చేసినా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అమ్మాయికి చాలా ఇష్టమండి ఉంగరం అని ఉంగరం పెట్టి ఎవరన్నా బూడుస్తారా? అమ్మాయికి ముక్కునత్తు చాలా ఇష్టమండి అని ఎవ్వరు ఈ భూమి మీద అంత బంగారం దాకా ఎందుకులేండి. చనిపోక ముందుగా ఈమె ఇష్టపడి కొనుక్కున్న ఒక 50-60 చీరలు ఉన్నాయనుకోండి బీరువాలో, అవన్నీ కూడా వేయరు. ఆమె పోగానే మంచిని పనిచేసుకుంటారు. అన్ని టెంపరవరీ ప్రియులారా. కానీ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, స్వరక్తం ఇచ్చిన దేవుని మనం ఆరాధిస్తూ ఉంటే, మన కళ్ళు మూయబడిన పరమందు తెరవబడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ మనకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు అక్కడ ఆయన కౌగిట్లోనికి మనం చేరతాం. అందుకే కీర్తనాకారుడు ఒక మంచి మాట అన్నాడు చూడండి. 90వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో అద్భుతకరమైన మాట. మొదటి వచనంలోనే ఆ మాట రాయబడి ఉంది. 90వ కీర్తన 1వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ప్రభువా తరతరముల నుండి, 2 వచనాల వరకు చూద్దాం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగములు నీవే దేవుడవు. అది ఆయనే దేవుడండి. పర్వతాలు ఎప్పుడు వచ్చాయి? ఆయన కలుగునుగాక అంటే కలిగాయి. కానీ పర్వతాలు పుట్టక ముందే ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఇలాంటి దేవుని వాక్యాలు ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండకపోతే, ఆ దేవుని చేరుకోలేమన్న తపన చేతనే తప్ప మీ మీద ద్వేషాలు లేవు, పగలు ప్రతీకారాలు అంతకన్నా లేవు ప్రియులారా, అంతకన్నా లేవు. మీ ఇంట్లో మీరు వండుకొని తిని మీ బట్ట మీరు కట్టేటప్పుడు మాకేం పగలు ఉంటాయి? దైవ వాక్యం ఇలాగ చెబుతుంది అని చెప్తాం, కానీ
ఎవరి మీద ఏ పగద్వేషాలేమి ఉండవు. ఏదైనా కానీ ఒక మంచి మార్గం చెప్పడానికి దేవుని సేవకుడిగా ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి చెప్పడమే తప్ప, ఆయనే స్థిరమని చెప్పడమే ఉద్దేశం తప్ప మరొకటి కానే కాదు. అందుకే ద్వితీయోపదేశకాండం 33:27 అన్నాడు, దేవుడు ఒక్కడు మాత్రమే శాశ్వతుడు, దేవుని నమ్మిన వారికి శాశ్వతమైనది దేవుడే. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.